మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మన ఆడబిడ్డ క్షేమమేనా? కనుపాపలా కాపాడుకుంటున్న మన ఇంటి దీపం బయట అడుగు పెడితే భద్రంగా తిరిగి వస్తుందన్న గ్యారంటీ ఈరోజు ఉందా? సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కాస్త ఆలోచించాల్సిందేమో. ఎందుకంటే నేడు సమాజం కనిపిస్తున్నంత అందంగా లేదు. ప్రేమ అనే ముసుగులో మృగాలు రోడ్ల మీద స్వైర విహారం చేస్తున్నాయి. కడప జిల్లా కాజీపేటలో జరిగిన ఆ ఘోరం మనందరినీ ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమొద్దు అన్నందుకు గొంతు కోశాడు. ప్రాణంగా ప్రేమించాల్సిన వయసులో ప్రాణాలు తీసే ఉన్మాదం ఎందుకు పెరుగుతోంది? మన పెంపకంలో లోపమా, లేక మన బిడ్డల చుట్టూ ఉన్న ప్రపంచం విషతుల్యమవుతుందా? ప్రేమ అంటే ప్రాణం ఇవ్వడమని తెలియని ఈ తరం యువతలో పొసెసివ్నెస్ అనే వ్యాధి ప్రాణాంతకంగా మారుతోంది. ఆ చిన్నారి ప్రాణాలు గాల్లో కలవడానికి కారణం ఆ ఉన్మాది మాత్రమే కాదు, మన వ్యవస్థలో లోపించిన భయం కూడా. కడప ఘటన చూస్తుంటే ఒళ్ళు వణుకు పుడుతోంది, రక్తం మరిగిపోతోంది. ఆవుల వెంకటేష్ అని ఒక ఉన్మాది ప్రేమ పేరుతో వేధించి పెళ్లి చేసుకోమంటే నిరాకరించిందని ఆ చిన్నారిని కనికరం లేకుండా గొంతుకోసి చంపేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఆ ఉన్మాది తెగింపు. నాకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కకూడదని అహంకారం. ఈరోజు కడపలో జరిగింది, కానీ గతంలో ఇలాంటి ఉన్మాదుల లిస్టు భారీగానే ఉంది కదా. రేపు ఇంకెంతమంది? గొంతు కోసి చంపడమే కాదు, ప్రేమ పేరుతో వంచించి ప్రాణం తీస్తున్నారు. వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. కేవలం ఏమీ తెలియని వయసులో చేసే తప్పులే ఇలాంటి అనర్థాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి మృగాలు మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. మనం రోజు వెళ్లే బస్సుల్లో ఉండొచ్చు, మన ఇంటి పక్కనే ఉండొచ్చు, మనలో ఒకటిగానే నటిస్తూ ఇలాంటి ఘాతుకాలకు పాల్పడొచ్చు. ఆ అపాయం ఎటు నుండి వస్తుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం. తల్లిదండ్రులారా, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. మన పిల్లల చేతికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తున్నాం, బట్ దానివల్ల వచ్చే అనర్థాలను గుర్తించలేకపోతున్నాం. సోషల్ మీడియా పరిచయాలు, తెలియని వ్యక్తులతో అర్ధరాత్రి చాటింగ్లు, ఇవే నేటి దారుణాలకు పునాదవుతున్నాయి. మీ పిల్లలు ఫోన్ ఎలా వాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో కాస్త కంట కనిపెట్టండి. స్నేహం పేరుతో మొదలయ్యే పరిచయం ఆకర్షణగా మారి అది ప్రేమ అని భ్రమపడి చివరికి ఇలాంటి ఉన్మాదుల చేతికి మన బిడ్డలు చిక్కుతున్నారు. ఫోన్ ఇచ్చి స్వేచ్ఛ ఇచ్చామనుకోవద్దు, అది మన బిడ్డల ప్రాణాల మీదకొచ్చే అదృశ్య ముప్పు అని గుర్తించండి. మనం పిల్లలకు స్వేచ్ఛ ఇస్తున్నాం, బట్ భద్రతను విస్మరిస్తున్నాం. మీ బిడ్డకి ఏదైనా సమస్య ఎదురైతే మొదట మీకే చెప్పేంత చొరవను మీరు కల్పించారా, లేక మీరు భయపెడతారని ఆ బిడ్డ నిజాన్ని దాస్తుందా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. కాజీపేట ఘటనలో కూడా ఆ యువకుడు వేధిస్తున్నాడని ఆ బాలిక ముందే ఇంట్లో చెప్పుంటే బహుశా పరిస్థితి వేరేలా ఉండేదేమో. బిడ్డలతో స్నేహితుల్లా ఉండండి, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి. మాయమాటల వలలో చిక్కుకోకుండా ఉండాలంటే తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ ఇక్కడ ఖచ్చితంగా అవసరం, అత్యవసరం. చట్టాలు వస్తాయి, పోలీసులు పట్టుకుంటారు, బట్ పోయిన ప్రాణం తిరిగి రాదు కదా. కడప జిల్లా ఘటన మనందరికీ ఒక పీడకల. ఆడబిడ్డలను చైతన్యపరచండి. ఏది ప్రేమ, ఏది ఆకర్షణ, ఏది వేధింపు అనే విషయాలపై వారికి అవగాహన కల్పించండి. కరుడు కట్టిన ఉన్మాదులకు బుద్ధి చెప్పాలంటే సమాజం ఒక్కటి కావాలి. ఆడబిడ్డల భద్రత అంటే కేవలం చట్టాలు కాదు, అది మనందరి బాధ్యత. కాజీపేట నిందితుడికి కఠిన శిక్ష పడాల్సిందే. మన ఇంటి దీపాలు ఆరిపోకుండా ఉండాలంటే కళ్ళు తెరిచి మన బిడ్డలను కాపాడుకుందాం. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉందా.